సాంకేతికత టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈరోజు టెక్నాలజీ గురించి నేను ఎందుకు మాట్లాడవలసి అవసరం ఏర్పడిందంటే, టెక్నాలజీ అనేది నా యొక్క జీవితంలో అనేక అంశాల్లో ఒక తోడుగా నిలబడి నన్ను ముందుకు తీసుకెళ్తుంది. ప్రపంచం ముందుకు కూడా నేను ప్రజెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అందువల్ల నేను ఈ సాంకేతికత అనేది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే విషయంలో అందరికీ తెలిసిన విషయమే. బట్ ఒక ఎగ్జాంపుల్గా ఇది ఎలా ఉపయోగపడింది అనే విషయాన్ని మీ ముందు తీసుకురాబోతున్నాను. ముఖ్యంగా ఇటీవల వచ్చినటువంటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో సాంకేతిక అనేది మనం నేర్చుకోవడం ద్వారా ఎంత బాగా మనకు ఉపయోగపడుతుందనే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. జనరల్గా ప్రకృతిని చూసి మనిషి అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు. అలా నేర్చుకున్నటువంటి అనేక విషయాల్ని మెదడు ఎప్పటికప్పుడు పరిశీలించి విశ్లేషించుకుంటూ ఉంటుంది. సో ఈ విధంగా మనిషిలో విజ్ఞానం అనేది ఎప్పుడు కూడా పెరుగుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అందులో భాగంగా ప్రతి మనిషిలో కూడా కొంత సృజనాత్మకత అనేది ఉంటుంది. దాన్ని ప్రదర్శించుకోవడానికి అనేక రకాలుగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే ఇందులో భాగంగా సాంకేతికత టెక్నాలజీ అనేది మనకి ఈ రోజున చాలా అవసరమైంది. దాని ఉపయోగం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఏదో రూపంలో మనకి కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా నా వరకు అయితే అంటే సాంకేతిక అనేది మంచికి ఉపయోగించుకుంటే మంచిగా ఉంటుంది, చెడుకు ఉపయోగిస్తే చెడుకు ఉంటుంది. ఏదైనా అంతే, మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది. బట్ ముఖ్యంగా టెక్నాలజీ అనే విషయంలో నేను చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఆర్ట్స్ స్టూడెంట్ని అయినప్పటికీ కూడా డిగ్రీ పూర్తయిన వెంటనే కంప్యూటర్ డిప్లొమా ఇన్ అడ్వాన్స్డ్ సైన్స్లో నేను డిప్లొమా కూడా పూర్తి చేశాను. సో ఆ రోజుల్లోనే నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ ఏ డిగ్రీ చేసినప్పటికీ కూడా సాంకేతికంగా మనకి ఖచ్చితంగా టెక్నికల్గా టెక్నాలజీ మీద మనకి ఖచ్చితంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, ప్రాక్టికాలిటీ ఉండాలి అనే విషయంతో ఆ రోజుల్లోనే నేను ఈ యొక్క అడ్వాన్స్ డిప్లొమాని కంప్యూటర్లో పూర్తి చేయడం జరిగింది. సో ఆ విధంగా పూర్తి చేసిన తర్వాత నాకు వచ్చినటువంటి అనేక అవకాశాలు ప్రైవేట్ జాబ్లో కానీ గవర్నమెంట్ జాబుల్లో కానీ నేను చేసిన బిజినెస్లో కానివ్వండి, అలాగే నేను రాసిన నా సాహిత్య రచనలో కానివ్వండి, నన్ను నేను ప్రజెంట్ చేసుకోవడానికి ఒక అడుగు ముందుకు ఉండేలా సాంకేతికత నాకు ఉపయోగపడింది. అంటే పీపీటీలు చేసుకోవడం కానివ్వండి, వీడియోలు చేసుకోవడం కానివ్వండి, ఆడియో రికార్డింగ్ కానివ్వండి, రకరకాలుగా వాటిని మనం బాగా తీర్చిదిద్దుకోవడంలో కానివ్వండి, నాకు సాంకేతిక అనేది ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది అనమాట. సో ఆ విధంగానే నేను మొట్టమొదటిసారిగా ఫేస్బుక్లో వాటిలో సోషల్ మీడియాలో వెళ్ళిన తర్వాత నేను రాస్తున్నవి అందులో కొంత ప్రజెంట్ చేస్తూ ఉండడం, వాటిని కొంతమంది పెద్దలు చూడడం, నాకు మంచి మంచి అవకాశాలు ఇవ్వడం సాహిత్యపరంగా, అలాగే ఒక ఉద్యోగ పరంగా కూడా నా దగ్గర ఉన్నటువంటి సాంకేతిక పరమైన నైపుణ్యాన్ని గమనించి మంచి మంచి అధికారులు కూడా మంచి టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్పుట్స్ అలాగే మిషనరీస్ కూడా నాకు అందుబాటులోకి ఇవ్వడం జరిగింది. వాటితో కూడా నేను చాలా వరకు మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఏర్పడింది. సో ఇటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటి మీద కూడా మనకు ఎంతో పరిజ్ఞానం ఉండి తీరాలి అనే ఉద్దేశంలో ఇటీవల కూడా నేను ఈ యొక్క ఏఐని నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా కొన్ని సందర్భాలు మనల్ని మనం ప్రజెంట్ అన్ని అవకాశాలు ఉండి కూడా ప్రజెంట్ చేసుకోలేని పరిస్థితులు చాలా వరకు ఉంటాయి. ఉదాహరణకి నా దగ్గర ఉన్నటువంటి సాహిత్యం ఉంది. సాహిత్యం అంటే కొన్ని పుస్తకాల రూపంలో, కవితల రూపంలో ఎంతోమంది నన్ను ప్రోత్సహిస్తున్నారు, అవి ముందుకు వెళ్తున్నాయి. అయితే ఉదాహరణకి నేను ఒక పాట రాశాను. ఒక పాటని ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ తోటి రికార్డింగ్ చేయించుకొని అది వీడియో కింద చేయాలంటే కొంత ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అంత భారం భరించలేని పరిస్థితులు కూడా ఉంటాయి. మేబీ పెద్ద భారం కాదు, కొంతవరకు ఉంటుంది. కానీ నా వరకు అయితే అది కొంతవరకు సమస్యగానే ఉంటుంది. ఎందుకంటే మనకు అన్ని బడ్జెట్ అవన్నీ చూసుకోవాలి కాబట్టి. సో అటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఇంచుమించుగా ఒక 50-60 వరకు నేను పాటలు రాయడం జరిగింది. అయితే ఇందులో కొన్ని పాటలకు అవార్డులు కూడా వచ్చినాయి. వాటిని రికార్డ్ చేద్దాము అనే ఉద్దేశంతో కొంతకాలంగా నేను ఎదురు చూస్తున్నాను. అందులో భాగంగానే ఇటీవల ఒక పాటని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రికార్డ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చింది. అంటే వీడియో అయితే నేను ఆటోమేటిక్గా చేసుకోగలను, వీడియో చేసుకునే టెక్నాలజీ నాకు ఉంది. ఎప్పుడు నా వీడియోలని నేనే చేసుకుంటూ ఉంటాను. సో సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆర్టిఫిషియల్గా కొంత మనం ఒక రికార్డింగ్ ఏదైనా చేసి ఆడియో రికార్డ్ చేసి, అంటే ముందు మన సాహిత్యాన్ని ఓకే ఇతను కూడా పాటలు బాగా రాస్తాడు అని ప్రపంచానికి మనం ప్రజెంట్ చేసుకోవడమే ముఖ్యం. నాకు అక్కడ నా బేస్ పాయింట్ అదే. సో అందుకోసం మాత్రమే ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో ఒక పాటని రికార్డ్ చేయడం, నేను అనుకున్న పాటని అనుకున్న ట్యూన్లో వచ్చేంత వరకు రికార్డ్స్ కింద మార్చడం,
ఆ రికార్డ్స్ చేసినటువంటి బిట్స్ అయినప్పటికీ కూడా వాటిని కూడా ఒక దారిలోకి తీసుకురావడం కొంత వర్క్ అయితే అయింది. మొత్తం మీద ఒక ట్యూన్లో నేను అనుకున్న పాటని కొంతవరకు ఒక రికార్డింగ్ మోడల్లో తీసుకురాగలిగాను. కాకపోతే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో కొంత లాంగ్వేజ్ పరమైనటువంటి బ్యారియర్స్ ఉంటాయి. అంటే తెలుగు భాష పరంగా తీసుకుంటే చాలా వరకు కాబట్టి కొంచెం ఇంగ్లీష్ వొకాబులరీలో ఉంటుంది. అందువల్ల ఏంటంటే భాషాపరమైనటువంటి నేటివిటీ అనేది కొంచెం అక్కడక్కడ తగ్గుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాలలో ఛందస్సు కానివ్వండి, అలాగే కొన్ని భావాలు కానివ్వండి, సంగీతపరమైన అంశాలు కానివ్వండి, ఇలాంటివి కూడా కొంత మాత్రం ఇందులో పూర్తి స్థాయిలో మనం తెలుగు పాటలు ఎలా రావాలో అలాగా సంగీతయుక్తంగా, భావయుక్తంగా, భాషాయుక్తంగా 100% రావాలంటే మాత్రం కొంచెం కష్టమే. కాకపోతే మనం ప్రజెంటేషన్ వరకు అంటే సాంకేతికత అనే దాన్ని ఉపయోగించుకొని ప్రజెంటేషన్ చేయడానికి వరకు అయితే ఇది బాగా పనికొస్తుంది. సో ఆ విధంగానే నేను రాసినటువంటి పాటల్లో ఒక పాట నువ్వు వస్తావని అనేటువంటి ఒక పాటని ఇటీవల మ్యూజిక్లో పూర్తిగా ఏను ఉపయోగించి ఒక సాంగ్ రికార్డ్ అంతా తయారు చేశాను. ఆ సాంగ్ని కూడా పూర్తిగా నేనే వీడియో తయారు చేసుకొని ఆ వీడియోని లిరికల్ వీడియోగా దాన్ని మలిచి మొత్తం మ్యాక్సిమం ఒక 70-80% వరకు ఏను ఉపయోగించి ఈ వీడియోని తయారు చేయడం జరిగింది. పాట బాగా అనిపించింది. సో దీపావళి రోజు ఈ మొట్టమొదటి పాటని, మెలోడీ పాటని దీపావళి రోజు మీ అందరి ముందు కూడా తీసుకురాబోతున్నాను. సో ఈ సందర్భంగా నేను అందరికీ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏమిటంటే టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కళ్ళం నేర్చుకొని తీరాల్సిందే. అంటే కొంతమంది మాకు వయసు అయిపోయింది రండి ఎందుకంటే టెక్నాలజీ అంటారు. లేదు, మనం చాలా పనులు ఇప్పుడు ఇంటి దగ్గర ఉండే చేసుకునేటువంటి అవకాశాలు టెక్నాలజీ వల్లే ఉన్నాయి. అలాగే ప్రపంచంలో మనకు ఉన్నటువంటి సృజనాత్మకతకి టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా మరింతగా ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు టెక్నాలజీకి ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యాలలో మనం ప్రపంచంతో ముందుకెళ్ళాలి. అంటే ఇప్పుడంతా కూడా నాలెడ్జ్ వరల్డ్, నాలెడ్జ్ సొసైటీ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సాంకేతిక మీద నైపుణ్యాన్ని సంపాదించుకోవాలి. మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని, మనం చేసినటువంటి పనిని సాంకేతికత ఉపయోగించుకొని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం చేసుకోగలిగితే ఈ యొక్క టెక్నాలజీ ప్రపంచంలో మనం ఖచ్చితంగా ఒక మంచి అవకాశాన్ని పొందుతామని నేను ఈ సందర్భంగా మీ అందరూ తెలియచేయాలని మాత్రమే ప్రత్యేకించి ఒక మోటివేషన్ మోడల్లో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టెక్నాలజీ వయసుతో పని లేదు, మనకు అవసరాలతో పని లేదు. ఖచ్చితమైనటువంటి ఒక అవసరం కింద మనం యొక్క టెక్నాలజీకి సంబంధించినటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ కానివ్వండి, కంప్యూటర్ డిప్లొమాస్ కానివ్వండి, ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో ChatGPT కానివ్వండి, అలాగే ఫోటో యానిమేషన్స్ కానివ్వండి, ఇలాంటి చక్కగా కొన్ని అంశాల మీద దృష్టి పెట్టి మనం నేర్చుకోగలిగితే ఇప్పుడున్న ప్రపంచాన్ని చాలా వరకు మనం ఓపెన్ మైండెడ్గా టెక్నాలజీ పరంగా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా టెక్నాలజీ మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ నేను దీపావళి రోజున AI టెక్నాలజీని ఉపయోగించుకొని తయారు చేసినటువంటి నువ్వు వస్తావని అనే పాటని మీ అందరి ముందుకు తీసుకురాబోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.